శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు మూలశక్తి అయింది. ఆ మూలశక్తి గురించి మనం చెప్పుకోబోయే ముందు దశ మహావిద్యలు, సప్తమాతృకలు అలాంటి దేవతల గురించి మనం ఈరోజు మాట్లాడాలి. దానిలో దశ మహావిద్యలు అంటే 10 మంది దేవతలని అర్థం. ఇందులో మొదటి దేవత కాళి, రెండవ దేవత తార, మూడవ దేవత బాల త్రిపుర సుందరి దేవి, నాలుగవ దేవత భువనేశ్వరి, ఐదవ దేవత త్రిపుర భైరవి, ఆరవ దేవత చిన్నమస్త, ఏడవ దేవత బగళాముఖి, ఎనిమిదవ దేవత ధూమావతి, ఆ తర్వాత రాజశ్యామలాదేవి, తర్వాత కమలాత్మిక దేవి. ఈ 10 మంది దేవతల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ దేవతల గురించి కొన్ని రహస్యాలు మీతో చెప్పేస్తాం. అవి ఏంటి అంటే, మొదటి దేవత మహాకాళి. ఆమె స్వరూపం ఎలా ఉంటుందయ్యా అంటే చాలా ఉగ్ర రూపంగా ఉంటుంది, చాలా బ్లాక్ కలర్ లో ఉంటుంది, మొండమాల ధరించుంటుంది. మనం చూసినప్పుడు ఆ దేవత మీద మనం వేరే అభిప్రాయం కలిగి ఉంటాం. అలా కాకుండా మన గురువు పరంపరలో మనకు గురువు చెప్పినటువంటి అతిపెద్ద విషయం ఏంటంటే, ఆ తల్లిని ఆరాధించటం వల్ల మనకి ధైర్య సాహసాలు ఇస్తుందంట. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేటువంటి మూలశక్తి. ఈ దశ మహావిద్యల్లో మొదటి దేవత మహాకాళి కాబట్టి మహాకాళి దగ్గర నుంచి శివుడి దేవత కమలాత్మక వరకు కూడా మనం గౌహటిలోనే అమ్మవారు దశావతారాల యొక్క శక్తి అక్కడ దాగుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవత మూర్తి కొన్ని ముహూర్తాలు అక్కడే సంచరిస్తున్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో మనం నిద్రపోయినా లేదంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అక్కడ బ్రహ్మపుత్ర నది అంటే అది మానస సరోవరం నుంచి మన బ్రహ్మపుత్ర నది వస్తుందండి. ఈ బ్రహ్మపుత్ర నది ఎంత గొప్ప నది అంటే ఆడదేవతల పేర్ల కంటే మగ దేవుడి పేరుతో ఉన్నటువంటి ఏకైక ఇండియాలో ఉన్నటువంటి నది బ్రహ్మపుత్ర నది అండి. అలాంటి బ్రహ్మపుత్ర నది కూడా మనకు పుష్కరాలు ఉన్నాయి. అదే విధంగా ఆ నదిలో స్నానం చేసినప్పటి వరకు మన మహాశివుడు ఎవరైతే ఒక మాటలో మన దేవత గురించి చాలా రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవతకు సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి, దేవతకు సంబంధించినటువంటి పూజలు ఉన్నాయి, దేవతకు సంబంధించినటువంటి ఒక స్త్రీ విద్య అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య స్త్రీ విద్య రెండు ఒకటే. కానీ మనం బ్రహ్మ విద్య వేరుగా చూడొద్దు, స్త్రీ విద్యను వేరుగా చూడొద్దు, రెండు కలిపి మాత్రమే చూడాలి. అలా చూడాలంటే మీకు ఒక మంచి గురువు కావాలి. నా మాటల్లో మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, లేదా నేను చెప్పే విధానం ఉండకపోవచ్చు. నేను ఎంతో మంది గురువులతో కలిసి మాట్లాడినప్పుడు, ఎన్నో పుస్తకాలు చదివినప్పుడు మనకి కాళీ దేవత యొక్క శక్తుల గురించి, కాళీ మంత్రాల గురించి, దక్షిణ కాళీ గురించి కొన్ని రహస్యాలు చెప్పబడ్డాయి. ఆ విషయాలు ఏమైతే ఉన్నాయో మీకు ముందు కూడా అమ్మవారి యొక్క స్థితి గురించి నేను చెప్తాను. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టాలు ఉండవండి. మెయిన్ ఆఫ్ ఆల్ కష్టాలు పోవాలి అని అంటే దేవతామూర్తి ఆరాధన మెయిన్ అండి. దశ మహావిద్యల్లో మహాకాళి అవతారం ఫస్ట్ దేవత అండి. ఆ దేవత యొక్క శక్తి అపురూపమైనటువంటిదండి. అలాంటి దేవతను మనం ఎప్పటికీ మిస్ కావద్దు. ఫస్ట్ దశ అవతారాల్లో మహావిద్యల్లో పవర్ఫుల్ దేవత మొదటి దేవత కాళికాదేవి అని చెప్పాను కదా. ఆ కాళికాదేవిని మీరు ఫాలో అవ్వండి, చూడండి, తెలుసుకోండి. ఆ కాళికాదేవి పేరు చెప్పగానే ఇంట్లో అశుభాలన్నీ వెళ్ళిపోతాయండి. ఎన్ని రకాల దోషాలు అయితే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నటువంటి మహాశక్తి స్వరూపునండి. ఎంత పెద్ద యోగం వస్తుంది అని అంటే మహా ఋషులు సైతం కూడా ఆ మహాకాళిని పూజించి ఒక అర్హతను సంపాదించి ఒక విద్యను సంపాదించి లోక కళ్యాణార్థం ఆ రహస్యాలు చెప్తా ఉన్నారండి. ఈ దేవతామూర్తిని మనం ఏ విధంగా పూజించాలి,
మనకి అమ్మవారి యొక్క శక్తి మనకి ఎలా దొరుకుతుంది, అసలు ఏ ప్లేసుల్లో ఉన్నాయో కూడా నేను చెప్పేస్తాను. ఈ అమ్మవారి ఆరాధన ఒక మంత్ర రూపంలో దాగుంది. ఈ మంత్రాన్ని ఎవరైతే ఉచ్చారణ చేస్తూ ఉంటారో ఒక ముహూర్తం ప్రకారం అమావాస్య, ఆదివారం, గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఆదివారం ఇలాంటి తిథుల్లో, అష్టమి తిథిలో ఇలాంటి పూజించడం వల్ల ఎవరైతే ఈ ఆరాధన చేస్తుంటారో మహాకాళి ఆరాధన, అమ్మవారి కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. అమ్మవారి కనెక్ట్ అయిపోయిందంటే వాళ్ళకి జీవితాల్లో కష్టాలు రావండి. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. ఒక్క మాట చెప్పాలంటే ధైర్యం, సాహసం వాళ్ళ యొక్క శక్తుల్లోకి వచ్చేస్తుంది, వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. అధికారం కూడా వాళ్ళకి చేతుల్లోకి వచ్చేస్తుందండి. అలాంటి దేవత ఆరాధనని మీరు చేయొచ్చు. లేదంటే గురువు ద్వారా చేయాలి, గురువు ద్వారా నేర్చుకోవాలి, గురువు ద్వారా ఆరాధన చేయాలి అంటే అది షార్ట్ కట్ లో అండి. మినిమం 3 months లోనే మీకు మంచి అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఈ దేవతామూర్తిని వేరే ఉద్దేశంతో చూడకుండా కాళికేయ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల మహాయోగాలు కలిగేటువంటి శక్తులు మీకు వస్తాయి. ఈ దేవతలు అసలు ఎక్కడ ఉన్నారు? కలకత్తాలో ఉన్నారండి, గౌహటిలో ఉన్నారు. అట్లాగే శక్తి పీఠాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే దేవతలు నడుస్తూ ఉంటారన్నట్టు. కొన్ని ముహూర్తాల్లో కొన్ని వేల మంది దేవతలు ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాడు. అయితే మహాశివుడు కూడా చెప్పింది ఏంటంటే ఎక్కడైతే శక్తి పీఠాలు ఉంటాయో అక్కడ నేను కూడా ఉంటానని చెప్పేసి ప్రామిస్ చేసినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మన శక్తి ఆరాధనలో మన శివుని తీసుకోవాలి. శక్తి ఆరాధనలో దశమహావిద్యులు కావచ్చు, సప్తమాతృకులు కావచ్చు, అష్టాదశ శక్తి పీఠాలు కావచ్చు, వాటిని ఎనర్జీని మనం తీసుకోవాలి. ఆ స్నానం చేయటం వల్ల, నిద్ర చేయటం వల్ల, అదేవిధంగా మంత్ర సాధన చేయటం వల్ల ఆ యొక్క దేవత ఏదైతే ఉందో ఆ శక్తిని మనం తీసుకున్నట్టే. చాలా ఈజీగా ఉండే ఒక చిన్న విషయం మీకు చెప్పేస్తా. మీకు ఏదన్నా దోషాలు ఉన్నాయి, ఏదన్నా గండాలు ఉన్నాయి, ఏదైనా శాపాలు ఉన్నాయి అనుకోండి. ఈ శాపాలు పోవడానికి మన మహాకాళిని ఆరాధించడం వల్ల మన 100% పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తానండి, పూర్వ జన్మ కర్మ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు కొన్ని లాభాలు కానీ నష్టాలు కానీ అనుభవిస్తుంటారు. ఈ జన్మలో మీరు చేసే కర్మ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మీకు ఫలితాలు వస్తాయి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. రేపు రాబోయేటువంటి మహా అమావాస్య రోజు మీ కష్టాలు నాకు తెలిసినటువంటి వరకు, నాకు గురువు చెప్పినటువంటి విధానం వరకు ఈ మహాకాళి దేవాలయాల్లో చాలా సింపుల్ విషయం అండి. ఏదైనా సరే 18 కానీ 9 కానీ నిమ్మకాయల యొక్క మాలనిచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల 100% మీరు మంచి ఫలితాలు అనుభవిస్తారు. మీకు అర్థమైంది కదా? ఈ నిమ్మకాయ మాల ఏదైతే ఉందో 18 కానీ 9 కానీ 36 కానీ ఏమైనా నిమ్మకాయలు కానీ మాల కుచ్చి బయట గదాశోళం ఉంటుంది కదండి, ఆ గదాశోళానికి కూడా 3 నిమ్మకాయలు కుట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారనుకోండి, మీ కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అమావాస్య చాలా అద్భుతమైనటువంటి అమావాస్య. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు ఇది అమ్మవారు నవరాత్రులు జరిగినటువంటి అమావాస్య. కాబట్టి మీరు ఈ యొక్క పరిహారాన్ని ఉపయోగించండి, మీకు అనుకున్న పనులు అవుతాయి. మీరు చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక్కసారి అమ్మవారిని మనం చూస్తాం కాదండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారే మనం చూస్తుంది. మనల్ని చూసింది అంటే మన యొక్క లైఫ్ స్టైల్లో ఒక చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ కన్నా వచ్చింది అంటే అమ్మవారు మనకు కనెక్ట్ అయిపోయినట్టే అండి, గుర్తుపెట్టుకోండి.